హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వే ఆఫ్ లైఫ్. ఈరోజు మనం స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు, దీన్ని మనం ఉల్లికాయలు అంటాము, వసంత ఉల్లి అని కూడా అంటారు. దీంతో మంచి రెసిపీ, స్నాక్స్ రెసిపీ చేసుకున్నాం. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఫుల్ ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేషన్ లాగా పనిచేస్తుంది, డైజెషన్ సిస్టమ్కి ఇంప్రూవ్మెంట్ కోసం వర్క్ చేస్తుంది, క్యాన్సర్కి నిరోధించడానికి కూడా ఇది చాలా సహాయపడుతుంది, బోన్స్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ ఉల్లికాడలతో మనం ఒక మంచి స్నాక్స్ రెసిపీ చేసుకుందాం. దీనికోసం కావాల్సింది నువ్వులు చాలా మంచిది బోన్ హెల్త్కి. కాల్షియం, ఫుల్ ఆఫ్ కాల్షియం ఉంటుంది బోన్ హెల్త్కి, స్ట్రాంగ్నెస్కి. ఉమెన్స్ బాగా తీసుకోవాలంటారు కదా. నువ్వులు, ఎండుమిర్చి, ఆనియన్, 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, జీలకర్ర 1 స్పూన్, నానబెట్టిన బియ్యం. దీనివల్ల మనకి మంచిగా స్నాక్స్ రావడానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. నువ్వులు, నానబెట్టిన బియ్యం, ఎండుమిర్చి ఒక 12 అలా, 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూను పసుపు, 1 స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఆనియన్. ఇవంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం వాటర్ వేసుకొని. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్నాక్స్కి ఎక్కువ ఆయిల్ పట్టదు, చాలా తక్కువ ఆయిల్తో మనం ఈ స్నాక్స్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో తీసుకోవాలి. ఇంతే కన్సిస్టెన్సీ ఉండాలి, ఎక్కువ వాటర్తో గ్రైండ్ చేయకూడదు, చాలా కొంచెం వాటర్తో గ్రైండ్ చేయాలి. ఆనియన్స్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. కడుక్కున్న ఉల్లికాయని చాప్ చేసి ఈ ముద్దలో మిక్స్ చేసుకోవాలి. కొంచెంగా వేసుకుంటా కలుపుకోవాలి. కొంచెం ఇలా కలుపుకుంటూ ఉంటే ఇది దగ్గరగా అవుతుంది. సీజనల్ వెజిటబుల్ ఆనియన్స్ వింటర్ సీజన్లో బాగా అవైలబుల్గా ఉంటాయి. ఆ సీజన్లో ఇవి బాగా యూటిలైజ్ చేసుకొని వాడుకోవడం చాలా మంచిది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనం పిల్లలకి ఇలాంటి హెల్తీ స్నాక్స్ ఇవ్వడం చాలా మంచిది. ఉల్లికాడలు, ఉల్లిపాయలు, నువ్వులు, నానబెట్టిన బియ్యం, జీలకర్ర, ఉప్పు కలిపి పెట్టాం కదా, వాటిని మంచిగా మిక్స్ చేసుకున్నాను. పెనాన్ని వేడి చేసుకొని పెనం వేడాక దీని మీద చిన్నగా వేసుకోవాలి. కొంచెంగా అట్లా రెక్క పైన వేసుకున్నాము. మనం నార్మల్గా అయితే ఉల్లికాడలు ఇవి చాలా తక్కువ కంటెంట్లో తింటాము, కర్రీలో కొంచెం టాపింగ్స్ లాగా వేసుకుంటాం. కానీ ఇలా చేసుకుంటే చాలా ఎక్కువగా తినచ్చు. కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి దీనిపైన. దీన్ని మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మంచిగా కుక్ అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఫ్లిప్ చేశాను. బ్యాక్ సైడ్ బాగా రోస్ట్ అయింది, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ రోస్ట్ అవుతుంది. ఇది 2 సైడ్స్ బాగా రోస్ట్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇది మనం ఇలానే తినొచ్చు, దీనికి ఏం సైడ్ డిష్ అవసరం లేదు. యాక్చువల్లీ దీన్ని సాంబార్తో, రసమన్నతో కూడా మనం సైడ్ డిష్గా